టు న్యూ టీవీ తెలుగు. మెగా ప్రొడ్యూసర్ నిహారిక కొణిదెల నిర్మాతగా మారి తన పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ పై నిర్మించిన రాకాస చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయం సాధించింది. జీ స్టూడియోస్ సమర్పణలో ఉమేష్ కుమార్ బన్సల్ తో కలిసి ఆమె నిర్మించిన ఈ చిత్రంలో సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా నటించారు. మానస శర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమా విడుదలైన అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ సాధించి డిస్ట్రిబ్యూటర్లకు లాభాలు తెచ్చిపెట్టింది. ఈ విజయాన్ని పురస్కరించుకుని చిత్ర డిస్ట్రిబ్యూటర్లు బ్లాక్ బస్టర్ డిస్ట్రిబ్యూటర్ సక్సెస్ మీట్ ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నటుడు బ్రహ్మాజీ, ప్రముఖ నిర్మాత మైత్రి రవి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్మాత నిహారిక కొణిదెల మాట్లాడుతూ తన ఆనందాన్ని పంచుకున్నారు. రాకాస సినిమాను ఆదరించిన ప్రతి ఒక్క ప్రేక్షకుడికి వ్యక్తిగతంగా థ్యాంక్స్ చెప్పాలని ఉంది. కానీ అది సాధ్యం కాదు. మా డిస్ట్రిబ్యూటర్లు అందరూ సంతోషంగా ఉన్నారంటే అదే నాకు నిజమైన విజయం అనిపిస్తోంది. నేను చేసే ప్రతి సినిమాతో డిస్ట్రిబ్యూటర్లు హ్యాపీగా ఉండేలా చూసుకుంటానని మాటిస్తున్నాను. వారి నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను. ఉప్పెన సినిమా సమయం నుంచి మైత్రి రవి గారితో మంచి పరిచయం ఉంది. ఆయన నాకు ఈ పరిశ్రమలో ఒక గైడ్లా మార్గనిర్దేశం చేస్తుంటారు. అలాగే ఇండస్ట్రీ స్ట్రైక్ సమయంలో అండగా నిలిచిన సుప్రియ అక్క, స్వప్న అక్కలకు ప్రత్యేక ధన్యవాదాలు అని తెలిపారు. సినిమా గురించి ఆమె ఇంకా మాట్లాడుతూ, వేసవిలో కుటుంబమంతా కలిసి చూసి ఎంజాయ్ చేసేలా రాకాస చిత్రాన్ని రూపొందించాం. ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది. నా టీం సపోర్ట్ వల్లే ఈ విజయం సాధ్యమైంది. ప్రమోషన్ల విషయంలో సంగీత్, నయన్, గెటప్ శ్రీను ఇలా ఎవరు ఎలాంటి కండిషన్స్ పెట్టకుండా పూర్తి సహకారం అందించారు. మా పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ కు రమేష్ గారు పెద్ద పిల్లర్గా నిలిచారు. మీడియా కూడా మా సినిమాకు ఎంతో మద్దతు ఇచ్చింది. ప్రేక్షకులకు మరింత చేరువయ్యేందుకు నేటి నుంచి సింగిల్ స్క్రీన్లలో రాకాస టికెట్ ధరను కేవలం 100 రూపాయలకే అందిస్తున్నాం. దయచేసి అందరూ థియేటర్లోనే సినిమా చూసి ఎంజాయ్ చేయండి అని విజ్ఞప్తి చేశారు. నేనైతే నాకు తెలిసి నేను ఇలాంటి ఈవెంట్ ఎప్పుడు చూడలేదు వేర్ డిస్ట్రిబ్యూటర్స్ కమ్. సో నాకు యాక్చువల్గా కాంటెక్స్ట్ ఏంటి, ఎట్లా మాట్లాడాలో కూడా ఐ డిడ్ నాట్ ప్రిపేర్. బట్ నాకు కుదిరితే మా సినిమాకి వచ్చి చూసిన ప్రతి ఆడియన్స్కి నేను వెళ్ళి థ్యాంక్ యూ చెప్పేదాన్ని. బట్ అది కుదరట్లేదు కాబట్టి ఆడియన్స్కి నచ్చిందా లేదా దాని రిజల్టే మా డిస్ట్రిబ్యూటర్స్ బీయింగ్ హ్యాపీ. కాబట్టి ఐఎమ్ థింకింగ్ ఈ స్టేజ్ మీద మా డిస్ట్రిబ్యూటర్స్కి థ్యాంక్ యూ సో మచ్, మై హార్ట్ఫుల్ థ్యాంక్స్ చెప్తూ మా సినిమాని థియేటర్లో చూసి ఎంజాయ్ చేసిన ఆడియన్స్ అందరికీ కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. యాజ్ అ ప్రొడ్యూసర్ ఇంతకన్నా ఐ డోంట్ థింక్ ఎవరికి ఇంకేం కావాలి అనుకోవట్లేదు సార్. అంటే మమ్మల్ని మేము ఒక కథను నమ్మి మేము సినిమా తీసామంటే అది వేరు. మీకు ఫుల్గా క్రియేటివ్ సైడ్ కూడా మీకు స్టోరీ అదంతా మీ స్టార్టింగ్ నుంచి కాదు, మీరు మా మీద ఉన్న బిలీఫ్ తోటి లేకపోతే కాంటెంట్ కొంచెం చూసి మీరు తీసుకుంటారు ఆ స్టెప్. సో ఫర్ దాట్ థ్యాంక్ యూ సో మచ్. నా మీద మీ అందరికీ ఉన్న బిలీఫ్కి ఈ సినిమానే కాదు, నేను పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్లో చేసే ప్రతి సినిమాకి ఐ విల్ మేక్ యూ గైజ్ మీ హార్ట్ ఇంకా మీ పాకెట్ హ్యాపీ అయ్యేలాగా చూసుకుంటాను. అండ్ నాకు ఇండస్ట్రీలో మా ఫ్యామిలీ కాకుండా నేను ఇమ్మీడియట్గా ఫోన్ ఎత్తి నాకు ప్రొడక్షన్లో ఏదైనా డౌట్ ఉంది, ఏదైనా కావాలి, ఏదైనా అడ్వైస్ కావాలి అంటే ఫస్ట్ కాల్ నేను చేసేది రవి గారికి. నాకు అసలు నేను మూవీస్కి రాకముందు నాకు అసలు పరిచయం లేదు. చాలా మూవీస్ చేశారు ఫ్యామిలీలో బ్రదర్స్ వాళ్ళతోటి, కానీ నేను ఎప్పుడు ఒక ప్రొఫెషనల్ లెవెల్లో ఎప్పుడు కలవలేదు. డైరెక్ట్గా వైషు ఉప్పెన టైంలోనే నేను ఫస్ట్ టైం కలిసి మాట్లాడాను. దట్స్ మై ఫస్ట్ ఇంటరాక్షన్. అది కూడా ఏంటి, నా తమ్ముడితో మూవీ చేశారు, ఆ ఇంటరాక్షన్లోనే మాట్లాడాను. బట్ ఆయన మాట్లాడినప్పుడు ఎంత కాన్ఫిడెన్స్ ఇస్తారంటే దట్ ఐ ఫీల్ లైక్ యు ఆర్ వన్ ఆఫ్ మై బిగ్గెస్ట్ గైడెన్స్ సార్ నాకు ఇండస్ట్రీలో. ఐ రియలీ అండ్ 2 more people who నేను ఐ లుక్ అప్ టు మా ఓన్ సిస్టర్స్ కాకుండా ఇస్ సుప్రియక్క అండ్ స్వప్నక్క. ఐ వుడ్ రియలీ లైక్ టు టేక్ ది స్టేజ్ టు థ్యాంక్ దెమ్. ఎందుకంటే ప్రొడక్షన్ వైజు నేను చిన్నదాన్ని, వాళ్ళు చెప్పిందే నాకు ఓహో ఇది నిజం అన్నట్టు నేను నమ్ముతాను. అండ్ ఆ లెవెల్లో వాళ్ళను ఎవ్రీ స్టెప్ ఆఫ్ ది వే నాకు ఏదైనా ప్రాబ్లం వచ్చినా, ఏదైనా డౌట్ వచ్చినా నేను ఫస్ట్ ఎస్పెషలీ స్ట్రైక్ అయినప్పుడు సుప్రియక్క వాజ్ అ వారియర్. షీ రియలీ స్టుడ్. మా అందరి ముందు ఆవిడ నిలబడి నో దిస్ హ్యాస్ టు హ్యాపెన్ అని తీసుకెళ్లారు. సో ఫర్ దాట్ ఐ వుడ్ రియలీ లైక్ టు టేక్ ద స్టేజ్ టు థ్యాంక్ ఆల్ ఆఫ్ దెమ్ సపోర్ట్గా నిలిచినందుకు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. రాకాస మూవీని థియేటర్స్కి వచ్చి చూసి ఎంజాయ్ చేస్తున్నందుకు. నేను అనుకున్నది అదొక్కటే, సమ్మర్లో ఫ్యామిలీ అందరూ కలిసి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళు అందరూ
అన్‌కంఫర్టబుల్‌గా లేకుండా ఫ్యామిలీగా థియేటర్‌లో కూర్చొని, నవ్వుకొని బయటకొచ్చి దాని తర్వాత మీ లైఫ్ కంటిన్యూ చేయాలని. ఐ రియలీ హోప్ ఐ హావ్ డన్ థట్ మా మూవీ తోటి. అండ్ సినిమా బాగుంది. డిస్ట్రిబ్యూటర్స్ బాగా కొనుక్కున్నారు. మంచిగా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. సినిమాని నేను ఆడియన్స్‌లోకి ఎలా తీసుకెళ్ళాలి అన్నప్పుడు నాకు 100 ఐడియాలుంటాయి. ఓహ్! ఐ నీడ్ టు డూ దిస్ ఇంత విగరస్‌గా నేను టీజర్ రోజు చెప్పా. మా రాకాస సినిమా ఏంట్రా వీళ్ళు ఇంత ప్రమోట్ చేస్తున్నారని చిరాకొచ్చేంత వరకు మేము చేస్తూనే ఉంటాం సార్ అని చెప్పాను మీడియాకి ఆ రోజు. ఐ థింక్ ఐ స్టుడ్ బై ఇట్. కానీ యాజ్ అ ప్రొడ్యూసర్ చేయాలని నాకు ఎంతున్నా కూడా నాకు కోఆపరేట్ చేసే యాక్టర్స్ లేకపోయి ఉంటే, టీమ్ లేకపోయి ఉంటే దిస్ వుడెంట్ హ్యావ్ బిన్ పాసిబుల్. అండ్ ఫస్ట్ నుంచి చెప్తున్నా, అది ఏదో ట్యాగ్లైన్ అనుకోకండి, బట్ నాకు ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ అప్పటి నుంచి ఫర్ మీ హీఈస్ అ షైనింగ్ స్టార్, మీకు కాదు. సంగీత్, థ్యాంక్ యూ సో మచ్. యూ బిన్ అంటే నాకు సేమ్ రమేష్ గారు చెప్పినట్టు ఇన్ని రోజులు షూటింగ్ చేసేటప్పుడే ప్రమోషన్స్కి ఎన్ని డేస్ రావాలి అని అగ్రిమెంట్ రాయించుకుంటున్నాయి. ఈ రోజుల్లో ఒక్క క్వశ్చన్ కూడా అడగలేదు. సంగీత్ ఆర్ నయన్ ఆర్ శ్రీను గారు ప్రమోషన్స్కి వచ్చేటప్పుడు వాళ్ళు సినిమాని ఎంత ఓన్ చేసుకున్నారంటే ఒక పాయింట్లో ఎంత చేస్తాం ఇంకా చాలంటే, లేదండి సినిమాని పుష్ చేయాలండి అని చెప్పి దే రియలీ అంటే ఒక వాళ్ళ మూవీ యాజ్ అ ప్రొడ్యూసర్ నాకు మనీ వస్తుంది, రైట్? ఫర్ అన్ యాక్టర్ they've done a good film, they are very happy. బట్ దాని తర్వాత రిలీజ్ అయితే తేలినా ములిగినా నేనే. బట్ దెన్ దే డిడ్ నాట్ సీ ఇట్ లైక్ దట్. వాళ్ళు మూవీని కంప్లీట్గా ఓన్ చేసుకుని దిస్ ఇస్ మై మూవీ అన్నట్టు చేశారు. సంగీత్, మీరు గనక మీ మూవీస్లో మీ ప్రొడ్యూసర్కి నాతో ఎంత సపోర్టివ్గా ఉన్నారో అలా ఉంటే ఎవ్రీ ప్రొడ్యూసర్ విల్ లవ్ యూ అండ్ ఇంకా ఎక్కువ సినిమాలు వస్తాయి మీకు.